శివస్వరూపము అచింత్యవ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జనదాధార మూర్తయే బ్రహ్మాణి నమః. సచ్చిదానంద ఘనస్వరూపము పరతమము పరత్పర బ్రహ్మము ఉన్నది ఒక్కడే. అది సర్వదా పూర్ణము, సర్వగతము, అనంతము, సర్వాతీతము, సర్వరూపము, సంపూర్ణ దేశకాలములకు అతీతము, దేశకాలమయము కూడా అదియే. నిత్య నిరాకారము, నిర్గుణము, అట్లే నిత్య సాకారము, సగుణము కూడా అదియే. నిజమునకు దాని ఆకృతి పంచభౌతికమైనది కాదు. గుణములు త్రిగుణ జనితములు కానే కావు. ఇట్టి బ్రహ్మను స్వరూపంతః కేవలము ఏకమాత్రము ఆగుతూ కూడా అనాది కాలమునంది వివిధ స్వరూప శోభితము, విభిన్నాశక్తి సంపన్నము. అంతేగాక వేరు శక్తి విలసనముతో కూడిన వివిధ ప్రక్రియలతో అలరారుచుండును. నిత్యము ఒకటిగానే ఉంటూ వేరు రూపాలతో విలసిల్లుచుండును. అట్టి రూపాలకే శివుడు, విష్ణువు, శక్తి, రాముడు, కృష్ణుడు, గణేశుడు మొదలు నామములు గలవు. ఈ ఒక్కటే ఒక్కటి అనాది కాలము నుండి వివిధ రూపాలలో అభివ్యక్త మగుచున్నది. ఇట్టి స్వరూపములన్నీయును శాశ్వతముగా అఖండ ఆనందమయ బ్రహ్మరూపములే కాని వేరు కావు. సర్వే నిత్యః శాశ్వతాశ్చ దేహస్థాస్య పరాత్మనః హోనోపాదానరహిత నైవ ప్రకృజితాః క్వచిత్. పరమానంద సందోహ జ్ఞానమాత్రాశ్చ సర్వతః. సర్వే సర్వగుణై పూర్ణః సర్వదోష వివర్జితః. ఇట్టి పురాణ పరాత్పర బ్రహ్మయే శివనామముతో శివపురాణమునందు వ్యాఖ్యానించబడినది. వేదములందు ఉపనిషత్తులయందు పూర్ణపరాత్పర బ్రహ్మను గూర్చి చెప్పబడినట్లుగనే శివపురాణమునందు ఆది నుండి అంతము వరకు శివభగవానుని గూర్చి అట్లే వివరింపబడినది. ఇందలి ఒక్కొక్క అక్షరము ఔపనిషద్ బ్రహ్మ యొక్క వాచకముగా ద్యోతకమగును. శివభగవానుడు అతని నామములన్నీయును సమస్త లోక కళ్యాణమునకు మూల కందములు. శివుడు, శంభుడు, శంకరుడు అను మూడు ఆయన ముఖ్యనామములు. కళ్యాణమునకు శుభములకు మాత్రక సుఖస్వరూపుడు, కళ్యాణమయుడు, మంగళప్రదుడు, పరమ శాంతస్వరూపుడు అని ఈ మూడు నామములకు అర్థములు. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని ఆర్యోక్తి. శివభవ అని సభక్తికంగా శివుని భజించినచో, స్మరించినచో చిత్తయిపోయి సత్తే మిగులుతుందని మహాత్ములు ప్రబోధము. అంతేగాదు ఈ జగమంతా శివమయమే. శివము లేకుంటే అంతా శవమే సుమా. కనుక ఇట్టి శివస్వరూపమును గూర్చి వాయవీర సంహితయందలి పూర్వభాగమునందు వాయుదేవుడు ఈ విధంగా వర్ణించినాడు.
ఏక ఏవ సదా రుద్రో న ద్వితీయోక్తి కశ్చన సంసృజ్య విశ్వభువనం గోప్తాంతే సంచుకోచయః విశ్వతశ్చక్షు దేవాయ మూతాయాం విశ్వతోముఖః తదైవ విశ్వతో బాహుర్విశ్వతః పాదసంయుతః. సర్వకాలములలో ఒకే ఒక రుద్రుడు గలడు. రెండవవాడు ఎవడునూ లేనే లేడు. ఆయననే సకల లోకములను సృష్టించి రక్షించి ప్రళయకాలమునందు సంహరించుచున్నాడు. ఈ జగత్తులోని కన్నులు, ముఖములు, చేతులు మరియు కాళ్ళ స్వరూపము ఆయనకు సంబంధించినవే. అద్వితీయుడు మహేశ్వరుడు భూలోక స్వర్గలోకములను సృష్టించెను. సకల దేవతలు ఆయన నుండి పుట్టి ఆయనలోని లీనమగుదురు. దేవతలలో మొదటివాడు హిరణ్య గర్భుని ఆయనయే సృష్టించుచున్నాడు. సర్వజ్ఞుడగు రుద్రుడు సర్వుల కంటే అధికుడని వేదము వర్ణించుచున్నది. చేతన స్వరూపుడు, సర్వముకంటే పెద్దవాడు, అవినాశి, అవికారి, ఆదితుల్యుని వలె ప్రకాశించువాడు, అజ్ఞానమును ప్రకాశింపజేస్తూ దానికి అతీతుడైయుండువాడు అగు ఈ శివప్రభుని నేను తెలుసుకొన్నాను. ఈ పరమాత్మ కంటే గొప్పదిగాని తక్కువదిగాని మరి ఒకటి లేదు. ఈయన కంటే చిన్నదిగాని పెద్దదిగాని వేరొకటి లేదు. ఈ జగత్తు ఆయనచే వ్యాప్తమైయున్నది. ముఖములు, తలలు, కంఠములు అన్నీ ఆయనవయే. సర్వ ప్రాణుల బుద్ధి అనెడు గుహలో ఆయనయే నివసించి ఉన్నాడు. ఈ శివభగవానుడు సర్వమునందు కారణరూపముగా అనువృత్తుడై సర్వమును వ్యాపించియున్నాడు. ఇంద్రియ వ్యాపారములన్నింటిలోనూ పరమేశ్వరుడు చైతన్య స్వరూపుడై యున్నాడు కాని ఆయనకు ఇంద్రియ వ్యాపారములతో సంపర్కము లేదు. సకల జగత్తునకు ప్రభువు అగు ఈశ్వరుడు సుహృదుడు, సర్వులకు శరణమునిచ్చే చక్కని హృదయము గలిగు మిత్రుడు. ఆయన కన్నులు లేకుండగానే చూచును, చెవులు లేకుండగానే వినును. ఆయన సర్వమును తెలుసుకొనును కాని ఆయనను తెలిసినవాడు లేడు. ఆయన పరమ పురుషుడని మహర్షులు వర్ణించుచున్నారు. అవినాశియగు ఈ పరమాత్మ అణువు కంటే చిన్నవాడు కాని మిక్కిలి పెద్దదానికంటే పెద్దవాడు. అట్టి మహేశ్వరుడు ఈ ప్రాణుల బుద్ధి అనే గుహలో దాగి ఉన్నాడు. సంకల్పము లేనివాడు కాని సంకల్పములు రూపములో ప్రకటమగువాడు. అతిశయించిన మహిమ గలవాడు అగు ఆ ఈశ్వరుని శరీరములోని ఇంద్రియములు పాటవము అనే అనుగ్రహముచే తెలుసుకొని మానవుడు శోకము నుండి విముక్తిని పొందును. ఈ పరమేశ్వరునకు జన్మ లేదని బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు. అట్టి ముసలితనములేని సనాతనుడు సర్వమునందు కారణరూపముగా అన్వయించువాడు మరియు సర్వవ్యాపకుడు పురాణ పురుషుడు అగు పరమేశ్వరుని నేను తెలుసుకొంటిని అని వివరించిన వాయుదేవుడు ఆ తర్వాత శివస్వరూపమును గూర్చి అంటాడు. ద్వౌ సపర్ణౌ సయుజౌ
సమానం వృక్షమాస్థితౌ అనగా జీవుడు మరియు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఒకే సంసారమునడు చెట్టును ఆశ్రయించుకొని కలిసి మెలిసి జీవించుచున్నవి. వాటిలో ఒకటి జీవుడు కర్మఫలము అనే పండును భక్షించుచుండగా, రెండవ పక్షి ఈశ్వరుడు దేనిని తినకుండా సాక్షి అయి చూచుచున్నాడు. వేదములు వివిధములగు ఆరాధనలు, యాగములు, భూతకాలమునందలి సర్వము మరియు భవిష్యత్ కాలములోని సమస్తము కూడా ఆ మాయా విచే రచింపబడుచున్నది. అట్టి పరమాత్మ మాయను వశము చేసుకొని జగత్తును సృష్టించి దానియందు ప్రవేశించి ఉన్నాడు. జగత్తు యొక్క ఉపాదాన కారణము మాయ అనియు, అట్టి మాయను ఈశ్వరుడు తన వశములో నుంచుకొనుననియు తెలియవలెను. ఇంతేగాక భూత భవిష్యద్వర్తమాన కాలములకు అతీతుడు, అంశములు లేనివాడు, సర్వము తెలిసినవాడు, త్రిగుణాత్మకముగా ప్రకృతి తన వశములో గలవాడు, సర్వ జగత్కారణమగు ప్రకృతికి అతీతుడు, సాక్షాత్తుగా పరాత్పర బ్రహ్మ ఆ పరమేశ్వరుడే జగద్రూపముగా నున్నవాడు, పుట్టుక లేనివాడు, ధ్యానించదగినవాడు, ప్రాణిని కోటికి తండ్రి, జగత్పూజ్యుడు, మనందరి చిత్తములయందునున్నవాడు, ధర్మమునకు నిధానము, పాపములను పోగొట్టువాడు, భోగములకు ప్రభువు, జగత్తునకు ఆశ్రయము అగు దేవదేవుని ఉపాసించుచున్నాము. కాలము మొదలగు వాటికి అతీతుడగు ఆ పరమేశ్వరుని వలన మాత్రమే ఈ జగచ్చక్రము తిరుగుచున్నది. లోకపాలాది ప్రభువులకు కూడా ప్రభువు, దేవతలకు కూడా పరమదైవము, తండ్రులకు తండ్రి, సర్వ జగత్కారణమగు ప్రకృతికి అతీతుడు, ప్రకాశస్వరూపుడు, ముల్లోకములలోని ప్రభువులకు కూడా ప్రభువగు మహేశ్వరుని తెలియచున్నాము. పరమేశ్వరుడు అంటే ప్రవాహ రూపముగా నిత్య మగవాటిలో అంటే కూటస్థ నిత్యుడు, అనేకములగు చేతనములలోని అద్వితీయ చేతనుడు, కోరికలు లేని ఆ ఈశ్వరుడు సమస్త కోరికలను ఇచ్చును. జ్ఞానయోగముచే పొందదగినవాడు, జగత్కారణుడు, జగన్నాథుడు అగు శివదేవుని తెలుసుకొని జీవుడు సంసార బంధములన్నింటి నుండి నిశ్చింతముగా విముక్తుడగును. కావున సంసార బంధము నుండి విడివడుటకై మోక్షమునుగోరు నేను ప్రసన్నమగు నా బుద్ధి యొక్క ప్రభావముచే దేవదేవుడుగు శివుని తెలుసుకొని ఆయన శరణు వేడుచున్నాను. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః ఆనందం యస్య వై విద్యా న బిభేతి కుతశ్చన యస్మిన్న భాసతే విద్యుత్ న సూర్యో న చంద్రమః యస్య భాసవిభాతీత మిథ్యేషా తత్వతీశ్రుతిః. అనగా పరమేశ్వరుని చేరుకొనలేక అంటే వర్ణించలేక
వాక్కులు మనస్సుతో సహా వెనుదిరుగుచున్నవి. ఆనంద స్వరూపుడగు పరమేశ్వరుని తెలుసుకున్న జ్ఞాని దేనివల్లనైనను భయపడడు. మెరుపు, సూర్యుడు, చంద్రుడు అనే జ్యోతిస్సులు ఈశ్వరుని ప్రకాశింపజేయలేవు. ఈ సర్వము ఈశ్వరుని ప్రకాశమును అనుసరించి ప్రకాశించుచున్నదని సనాతనముగు వేదవచనములు చెప్పుచున్నవి అని ఈ విధమైన శివస్వరూప వ్యాఖ్యానముతో శివపురాణము ఆద్యంతముగా నిండి ఉన్నది. కనుక ఇందలి శివుడే పరమ పరాత్పర బ్రహ్మమని స్పష్టమగుచున్నది. అయితే ఒక్క మాట, ఈయనయే విష్ణు పురాణమునందు మహావిష్ణువుగా, దేవి భాగవతమునందు దుర్గాదేవిగా, శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణునిగా, రామాయణమునందు శ్రీరామునిగా వర్ణింపబడినాడు. నిజమునకు ఒకే ఒక బ్రహ్మ అనాది కాలము నుండి విభిన్న నామరూపములతో అభివ్యక్తమగుచున్నాడు. అందుకే ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని చెప్పినట్లుగా ఒకే తత్వస్వరూపముగా పరాత్పరుడు, సర్వలోక మహేశ్వరుడు అగు ప్రభువును ఋషులు వేరు వేరు రూపములతో తెలిసికొని దర్శించి వర్ణించి చెప్పినారు. కానీ నిజమునకు వీరిలో తాత్వికముగా ఎటువంటి భేదము లేదు.